హలో అందరికీ. అయితే ఈరోజు ముచ్చటతోని వచ్చిన. ఏందా ముచ్చట అనుకుంటున్నారా? నాకు వచ్చిన కట్టం నిజంగా పగోడికి కూడా రావద్దు. ఏంది అంత పెద్ద కష్టం వచ్చింది ఈమెకి ఈరోజు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, నాకేమో 40,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు యూట్యూబ్ ఛానల్లో. కానీ వ్లాగ్స్ వీడితేనేమో అసలు వ్యూసే వస్తలేవు. ఎందుకు వస్తలేవు నాకు అర్థమవుతలేదు అసలు. మీకు ఇట్ట నా దాంట్లో ఏమైనా మిస్టేక్స్ అనిపించి ఇంకేమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలనిపిస్తే మాత్రం నాకు కమెంట్ చేయండి. ఇక ఆ ముచ్చట పక్కకు పెడితే ఇక వంట వీడియోకి వద్దాం. అయితే ఇది రాజ్మా మసాలా కర్రీ. ఇది చాలా హెల్దీ రెసిపీ. వీటిని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. అయితే ఫస్ట్ రాజ్మాని నైట్ అంతా నానబెట్టాలి, లేదంటే 6 నుంచి 8 గంటలు కనీసం నానాలి. అవి నానినాక కుక్కర్లో వేసుకొని 5 విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని అవి చెక్ చేయాలి అది ఉడికిందా లేదా అని చెప్పేసి. ఇక పెద్ద 2 ఆనియన్స్ తీసుకొని వాటిని కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. 4 పచ్చిమిర్చి, 1 వెల్లుల్లి పొట్టు తీసేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకొని పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేయాలి. పట్టుకున్న ఉల్లిగడ్డల పేస్ట్ అల్లు వేసేసి అట్లనే వెల్లుల్లి అల్లు వేసేసి కొంచెం అల్లం పేస్ట్ వేసి కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడు ఫ్రై అయినాక కొంచెం ఆయిల్ అనేది పైకి తేలేంతసేపు ఉంచాలి. ఉంచినాక అందులో సాల్ట్, పసుపు, కారం వేసి ఇంకోసేపు మగ్గనివ్వాలి. ఉడికించిన రాజ్మాని వాటర్తో పాటు అవి ఇందులో వేసేసుకొని కొద్దిసేపు అట్లనే ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు ఉడికినాక లాస్ట్కి ధనియాల పొడి ఉండి కొత్తిమీర ఆకేసుకొని దించేసుకోవాలి. అంతే, మంచి హెల్దీ రెసిపీ రెడీ అయిపోయింది. ఇక కూర అయింది. మంచిగా వేడన్నం వేసుకొని తింటే మంచిగా ఉంటుంది. అయితే దీంట్లోకి చపాతీకి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. సో ఇంకా ఇట్లాంటి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు రావాలంటే నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలంటే ఏం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే నేను ఇంకా ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ఎట్లాంటివి అయితే బాగుంటాయి అట్లాంటివి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.